హరి అవతారాలు, లక్ష్మీ అవతారాలు. హే ఖగశ్రేష్ఠ! హరి పూర్ణానందస్వరూపుడు. ఆయనకు ఏ దేశంలోనూ ఏ కాలంలోనూ సమానులు లేరు. ఆ శ్రీహరియే లోక కళ్యాణం కోసం సంపూర్ణ సద్గుణ సాగరుడై ఎన్నో రూపాలను ధరించాడు. నేలపైకి వచ్చాడు. నింగిపైన మెరిశాడు, జలంలోనూ నిలిచాడు. ఆ రూపాలనే అవతారాలుగా సంభావించారు వేదవిదులు, విద్వాంసులు. భగవంతుని అవతారాలు 108 మాటేనని, వాటిలో మొట్టమొదటిది సనత్కుమార రూపమని, ఈ రూపంలో ఆయన వేదాన్ని ప్రారంభించాడని చాలా గ్రంథాల్లో కనిపిస్తుంది. గరుడ పురాణం ఈ విషయాన్ని లోతుగా చర్చింపలేదు. ఆ మహావిష్ణువే అన్ని అవతారాలకు మూలబీజము. ఆయననే వాసుదేవుడన్నారు. వాసుదేవుడే సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపాలలో ప్రకటితుడైనాడు. ఆయనే స్థూలదేహం నుండి బ్రహ్మాది దేవతలను సృష్టించాడు. ఆ వెన్నుడే సనత్కుమారాది రూపాలను ధరించి జనులకు తపస్సు, బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహాలలో శిక్షణనిచ్చాడు. దైత్యరాజు హిరణ్యకశిపుని బారి నుండి భూదేవిని రక్షించడానికే వరాహరూపాన్ని ధరించాడు. నారాయణ రూపంలో బదరికాశ్రమంలో ఉండి తపస్సులకాదర్శమైనాడు. కపిలమునిగా అవతరించి కాలకవలిత 24 తత్వాలుగల సాంఖ్యశాస్త్రాన్నుపదేశించాడు. అత్రిపత్ని అనసూయ గర్భాన దత్తాత్రేయుడై జనించాడు. అలర్క రాజుకు ఆన్వీక్షికి నామకతర్క విద్యను పదేశించాడు. ఆ కూతి గర్భాన జనించి సురాజ్య స్థాపన గావించాడు. అలాగే అగ్నిధ్రపుత్రి అయిన మేరుదేవికి నాభికి అరుక్రమ నామంతో పుత్రునిగా జనించి లోకాలను కాచాడు. క్షీరసాగరమథన వేళ ఆ శ్రీమహావిష్ణువే మందర పర్వతం మునిగిపోకుండా అది కూర్మమై వచ్చి ఆదుకున్నాడు. వెనువెంటనే హరితమణి వలె ప్రకాశించు కాంతులుగల ధన్వంతరిగా అవతరించి దేవతలకు అమృతాన్ని, మానవులకు ఆయుర్వేదాన్ని తీసుకొచ్చాడు. విష్ణువే దైత్యులను మోహితులను చేసి దేవతలకు అమృతాన్నివ్వడానికి మోహిని రూపాన్ని ధరించాడు. హిరణ్యకశిపుని చంపి వాని బారి నుండి ప్రహ్లాదుని లోకాలను కాపాడడానికి శ్రీహరి నృసింహావతారాన్ని దాల్చాడు. మహాభక్తుడు, మహాదాతయునగు బలిచక్రవర్తి దానవ సహవాసం వల్ల అహంకారియు, లోకకంటకుడు కాబోవుచుండగా అతనిని లోకాన్ని కూడా కాపాడడానికి శ్రీహరి అదితి గర్భాన కశ్యపనందనునిగా వామనుడై అవతరించాడు. తరువాత ఆయన జమదగ్నికి పరశురాముడై పుట్టి దురహంకారులు, దుర్మార్గులునగు రాజులను మొత్తంగా సంహరించి భూమిని, ప్రజలను, ముఖ్యంగా బ్రాహ్మణులను రక్షించాడు. తరువాత ఆ శ్రీహరియే రవికులశశియై రాఘవుడై, రాముడై, గుణధాముడై, కౌసల్యా దశరథులకు బిడ్డడై జన్మించాడు. శ్రీరామావతారం లోక విఖ్యాతం. కొన్ని వేల ఏళ్లపాటు, మళ్ళా కల్పమే మారినా, ప్రళయమే వచ్చినా ఆ కరుణాపయోనిధి దాశరథి చరితాన్ని కవులు పాడుతూనే ఉంటారు. ఈ అవతారంలో స్వామి రావణ కుంభకర్ణాది కొన్ని వేలమంది రాక్షసులను సంహరించి మానవజాతిని కాపాడుటేగాక సంపూర్ణ మానవ జీవితాన్ని గడిపి ఆదర్శ మానవుడెలా ఉండాలో ఆ జాతికి నేర్పాడు. తరువాత శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో వ్యాసమహర్షిగా అవతరించి వేద సంహితను 4 భాగాలుగా విభజించి సుమంతు, జైమిని, పైలాది శిష్యుల చేత వాటిని చదివించి లోకం నలుమూలలా వేద విజ్ఞానాన్ని విరియజేశాడు. అనంతరం ఆ శ్రీహరియే శ్రీకృష్ణ వాసుదేవునిగా జనించి స్వయంగానూ, భీమార్జునుల చేతనూ రాక్షసాంశలో పుట్టిన వారందరినీ మడియజేసి భూభారాన్ని తగ్గించాడు. గీతోపదేశాన్ని గావించి భారతజాతికి జగద్గురువై భాసిల్లాడు. తరువాత కీకటదేశంలో బుద్ధ నామంతో జనించి అసురులను మోహంలో ముంచి సుజనులకు వారి పీడను వదిలించాడు. కలియుగంలో విష్ణువు మరల అవతరిస్తాడు. దస్యుప్రియులైన పాలకులను కల్కి నామరూపాలతో వచ్చి సంహరించి ప్రజలను రక్షిస్తాడు. ఇంకా ఎన్ని అవతారాలెత్తాడో, మరెన్ని మార్లు రాబోతున్నాడో స్వయంగా ఆయనకే తప్ప ఇంకెవరికీ తెలియదు. అందుకే స్వామియే స్వయంగా ఇలా అన్నట్లు ఒక పద్య నాటకంలో చెప్పబడింది. జంగమ స్థావరాత్మక జగతిలోన నేను వేయని వేషమే కానరాదు, భక్తజన క్షణార్థము ఏ పనినిగాని సేతునే వేషమైన వేత. కశ్యపాత్మజ. హరిప్రియలక్ష్మీదేవి జ్ఞాన సంపన్న, జ్ఞానస్వరూప. ఆమె కూడా విభిన్న రూపాలలో అవతరించడం జరిగింది. ఆమె స్వామి చరణగ్రహణం మాత్రమే జీవితాశయంగా గల దేవత. పురుషపత్ని, ప్రకృతి అభిమానిని దేవత ఆ శ్రీదేవియే. బ్రహ్మాండ సృజనేచ్ఛ శ్రీహరిలో కదలాడినప్పుడు గుణాలను సృష్టించడానికనువగు ప్రకృతిగా ఆమెయే ఉద్భవించింది. వాసుదేవపత్ని మాయ, సంకర్షణ పత్ని జయ, అనిరుద్ధ పత్ని శాంత,
ప్రద్యుమ్న పత్ని కృతి లక్ష్మీదేవి అవతారాలే. విష్ణుపత్ని సత్వరూపి శ్రీదేవి, తమో గుణాధిక దుర్గాదేవి, రజోగుణాభిమానిని వరాహ పత్నియగు భూదేవి, భగవంతుడు వేదరూపాన్ని ధరించినప్పుడాయనతోడు అన్నపూర్ణ లక్ష్మీ స్వరూపాలే. ఆ లక్ష్మీదేవియే యజ్ఞపత్ని దక్షిణగా, శ్రీరామాంగన సీతగా, శ్రీకృష్ణుని పట్టమహిషులు రుక్మిణీ సత్యభామాది మహాదేవులుగా లక్ష్మియే అవతరించింది. ద్రౌపది, శచీదేవి లక్ష్మీ అవతారాలే.